తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం రెట్రోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తున్న ఈ మూవీ మాస్ యాక్షన్తో పాటు ప్రేమ, హాస్యం, డ్రామాతో సరికొత్త అనుభవాన్ని అందించనుంది. తాజాగా రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ సూర్య ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తోంది. సూర్య డాషింగ్ లుక్స్, యాక్షన్ సీన్స్ ట్రైలర్లో హైలైట్గా నిలిచాయి. ఈ చిత్రం సంప్రదాయ కథనాన్ని సరికొత్త శైలిలో ప్రజెంట్ చేయనుందని పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా జోజు జార్జ్, జయరామ్, కరుణాకరన్, నాజర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు మరో ఆకర్షణ. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సినీ ప్రియులను ఆకట్టుకుంటుండగా మే 1న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుందని అంచనా. సూర్య, కార్తీక్ కాంబో నుంచి మరో బ్లాక్ బస్టర్ రాబోతోందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం హిట్ 3పై అంచనాల ఆకాశాన్ని తాకుతున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ను మరింత పెంచింది. నాని సినిమాలంటే ప్రమోషన్స్లోనూ వినూత్నత ఉంటుందని అందరికీ తెలిసిందే. హిట్ 3 ప్రమోషన్స్ కూడా అదే బాటలో సాగుతున్నాయి. సోషల్ మీడియాలో హిట్ 3 ఇంటర్వ్యూ సెటప్ వైరల్గా మారింది. సినిమా థీమ్కి తగ్గట్టుగా ఆయుధాలు, రక్తం వంటి అంశాలతో సెట్ను డిజైన్ చేసి ప్రమోషన్స్ను డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ఈ వినూత్న ప్రమోషనల్ స్ట్రాటజీ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. మే 1న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేలా కనిపిస్తోంది. నాని యాక్షన్ అవతార్, శైలేష్ డైరెక్షన్, ప్రమోషన్స్లో క్రియేటివిటీతో హిట్ 3 హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. లెజెండరీ దర్శకుడు మణిరత్నం, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కాంబినేషన్ అంటే సినీ ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. నాయకుడు తరువాత ఇప్పుడు థగ్ లైఫ్తో మళ్లీ సందడి చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో కమల్ సంచలన విషయం బయటపెట్టారు. మణిరత్నంతో హీరోగా కాక నిర్మాతగా చేయాలనుకున్న ఓ భారీ ప్రాజెక్టు గురించి వెల్లడించారు. ఆ ప్రాజెక్ట్ ఏదో కాదు, మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్. ఈ భారీ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మాణంలో తీసుకురావాలని ప్లాన్ చేశారట. కానీ సినిమా బడ్జెట్ వినగానే కమల్ వెనక్కి తగ్గారు. భారీ ఖర్చుతో కూడిన ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో కమల్ నిర్మాతగా, మణిరత్నం దర్శకుడిగా చేయాల్సిన డ్రీమ్ ప్రాజెక్ట్ మిస్ అయింది. ఈ విషయం తెలియగానే సినీ అభిమానులు షాక్కు గురయ్యారు. ఇప్పుడు థగ్ లైఫ్తో మళ్ళీ ఈ లెజెండరీ కాంబో అదరగొడుతుందని అంతా ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తుందా? వేచి చూడాలి. బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ జాట్ సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందించిన ఈ చిత్రం సన్నీ డియోల్ అభిమానులకు యాక్షన్తో కూడిన ఫుల్ మీల్గా నిలిచింది. వరల్డ్ వైడ్గా బలమైన వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ మూవీకి సీక్వెల్గా జాట్ 2ను మేకర్స్ గ్రాండ్గా అనౌన్స్ చేశారు. దీంతో అభిమానుల్లో హైప్ డబుల్ అయింది. గోపీచంద్ మలినేని తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ జాట్ 2పై అంచనాలను మరింత పెంచింది. ఈ సీక్వెల్లో మరిన్ని యాక్షన్ సీక్వెన్స్లతో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ యాంగిల్ కూడా ఉంటాయని ఆయన కన్ఫర్మ్ చేశారు. జాట్ 2 మొదటి పార్ట్ కంటే గట్టిగా ఉంటుందని, అభిమానులకు మరో మాస్ ట్రీట్ ఇస్తామని గోపీచంద్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రం 2027లో విడుదల కానుందని ఇన్సైడ్ టాక్. సన్నీ డియోల్ మార్క్ యాక్షన్, గోపీచంద్ డైరెక్షన్తో జాట్ 2 బాక్సాఫీసును షేక్ చేయడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు. నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్తో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా బాలయ్య తదుపరి ప్రాజెక్టుపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వీరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య తన నెక్స్ట్ చిత్రం చేయనున్నట్లు స్వయంగా గోపీచంద్ వెల్లడించారు. బాలీవుడ్ హంగామాతో మాట్లాడిన గోపీచంద్ తాజా సక్సెస్తో ఉత్సాహంగా ఉన్న తాను బాలయ్యతో వెంటనే మరో సినిమా చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. బాలయ్య ఫ్యాన్స్లో ఈ వార్త హర్షం నింపుతోంది. మరోసారి తన హిట్ దర్శకుడితో బాలయ్య సందడి చేయనున్నారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త ప్రాజెక్టు కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.